తెలుగుని ప్రేక్షకులకు నమస్కారం. నేను కృష్ణా నాదెండ్ల. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథి డాక్టర్ యలమంచిలి శివాజీ గారు. రాజకీయవేత్త కన్నా వ్యవసాయ ఆర్థికవేత్తగా మంచి గుర్తింపు పొందిన యలమంచిలి శివాజీ ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, రైతులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, వాటిపై సమగ్రంగా చర్చించేందుకు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా ధరల స్థిరీకరణ అనే అంశం రైతులకు చాలా ఆశ కలిగిస్తుంది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రైతాంగం అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది. మీ దృష్టిలోకి వచ్చినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? రైతుల కష్టాలు తీరాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అందరూ కూడా మాట్లాడేది కనీస మద్దతు ధర అని మాట్లాడుతున్నారు. కానీ నా దృష్టిలో మద్దతు ధర అనేది పెద్ద మిజ్జేది. ఎందుకని మిజ్జి అంటే మద్దతు ధర ప్రకటిస్తే దాన్ని అమలు చేసే యంత్రాంగం లేదు ఒకటి. తర్వాత ఆల్ రైట్, నేను ధాన్యానికి 3,000 రూపాయలు ఇస్తాను క్వింటాల్కి అని చెప్పి ప్రకటించాను అనుకోండి. ఎప్పుడు ప్రకటిస్తాం? అది మామూలు నాటేసేటప్పుడు ప్రకటిస్తాం. అది చివరికి పంట పండి కోత కోసి నూర్పిడి చేసేటప్పటికి ఈ మధ్యకాలంలో ఇన్పుట్ కాస్ట్ ప్రతి ఒక్క ధర పెరిగిపోతుంది. ఎరువుల ధర పెరుగుతుంది, కూలి ధర పెరుగుతుంది, లేకపోతే విత్తనం ధర పెరుగుతుంది, మరి థ్రెషింగ్ ధర పెరుగుతుంది, డీజిల్ ధర పెరుగుతుంది. ఇవన్నీ పెరిగిపోయిన తర్వాత డిస్ప్రపోర్షనేట్గా 3,000 రూపాయలైనా గిట్టదప్పుడు. అందువలన దేర్ ఈజ్ బ్యాలెన్స్ ఏమి ఉండదు అక్కడ. తర్వాత రెండో అంశం ఏంటంటే, దీంట్లోనూ రైతుకి సపోజు నేను 1,00,000 రూపాయలకి సరుకు అమ్మాను. 1,00,000 రూపాయలకి సరుకు అమ్మితే 1,00,000 రూపాయలు నాది కాదు. అది ఎందుకు నాది కాదంటే దాన్ని పంచుకోవాలి, ఊరందరితోటి పంచుకోవాలి. పనిచేసే కూలాడితో, లేకపోతే మన దగ్గర ఉండే జతగాడితోటి, లేకపోతేనేమో చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చేనేత వాళ్ళందరితోనూ ఈ మంగలి వీళ్ళందరితో పంచుకోవాలి. వీటితో పాటుగా గుళ్ళో దేవుడికి, గుళ్ళో పోదారికి కూడా పంచాలి దాంట్లో తీసుకెళ్ళి. ఇవన్నీ పోగా ఈ 1,00,000 రూపాయల్లో మిగిలితే నాకు 10,000 15,000 మిగులుతుందో లేకపోతే లేదు. అది ఈ 10,000 15,000 కూడా కాసి కాలక్షేపం చేసి కాసి పెద్దవాడ, గుంటూరు, లేకపోతే ఉయ్యూరు, పామరు వెళ్ళేస్తే అయిపోతాయి. ఈ నేపథ్యంలో తర్వాత దీంట్లో ఏంటంటే వ్యాపారం ఉంటుంది, లేకపోతే ఇండస్ట్రీ ఉంటుంది. ఇండస్ట్రీలో లాభం వచ్చింది మీకు, ఇండస్ట్రీకి ఆ లాభాన్ని ఎవరితోనూ పంచుకో పని లేదు అక్కడ. మరి అదే మాదిరిగా నష్టం వచ్చింది, ఆ నష్టాన్ని పంచుకుంటానికి అక్కడ అనేక మంది ఉన్నారు. ఎవరుంటారు? ఇండస్ట్రీకి బ్యాక్వర్డ్ లింకేజెస్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ అని ఉంటాయి. అంటే ఏంటి? కారు తయారు చేసేవాడు ఉంటాడు. కారు తయారు చేసేవాడికి టైర్ సప్లై చేసేవాడు, ట్యూబ్ సప్లై చేసేవాడు, లైట్ సప్లై చేసేవాడు, సీడ్ సప్లై చేసేవాడు, రకరకాల వాళ్ళు ఉంటారు. నాకు నష్టం వచ్చిందిరా బాబు అని చెప్పి ఆ నష్టాన్ని కొంచెం వాడికి పంచుతాడు, లేకపోతే ఆ డీలర్ కొంత పంచుతాడు. అది కాక ఈ ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ ఈ ఇటుతోటి లాభం వచ్చినప్పుడు ఎవరికి పంచాల్సిన పని లేదు. మన దగ్గర ఏంటి? రైతుకి మొత్తం నష్టం మొత్తం వాడే భరాయించాలి. లాభం వస్తే పంచుకుంటానికి 10 మంది ఉన్నారు ఇక్కడ. అందుమూలన అది గిట్టదు. అది ఇకపోతే రెండోది అంశం ఏంటంటే, ఎంత ధర పెంచినా కూడా ఇట్ ఈజ్ నాట్. మా చిన్నప్పుడు ధాన్యాన్ని 50 రూపాయలకి అమ్ముకునేవాళ్ళం బస్తా, అక్కుళ్ళని ఉండే అప్పుడు. తర్వాత ఎప్పుడో కొంతకాలానికి కృష్ణఘాటులు వచ్చినాయి, ఇంకొక 5 రూపాయలు పెరిగింది. 50 రూపాయలకి అమ్ముకున్న రోజుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇవాళ 2,500 రూపాయలకి అమ్ముకున్న రోజుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అంటే 100 రెట్లు పెరిగినప్పటికీ కూడా మా జీవన విధానంలో, మా పరిస్థితుల్లో మార్పు రాలా ఒకటి. రెండో అంశం ఏంటంటే, ఆ రోజుల్లో ఈ దేశంలో ప్లానింగ్ మొదలుపెట్టినప్పుడు వ్యవసాయానికి, పల్లెటూళ్ళకి ప్రతి 100 రూపాయల జీడిపిలో కూడా జాతీయ సంపదలో 100 రూపాయలు వస్తే 100 రూపాయల్లో 59 పైసలు పల్లెటూళ్ళకి వెళ్ళేవి, అంటే వ్యవసాయ రంగం నుంచి వచ్చేవి. అప్పుడు వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వాళ్ళ జనాభా ఎంత ఉందని చూస్తే అప్పుడు సుమారుగా 70 మంది ఉన్నారు. ఇవాళ 70 మంది నుంచి ఒక 60 మంది తగ్గింది, కానీ గుణాత్మకమైన మార్పు లేదు, జనాభా పెద్దగా తగ్గల. అందువలన అప్పుడు 59 పైసలు వెళ్ళి 70 మంది పంచుకునే పరిస్థితి ఉంటే, ఇవాళ ఏం జరిగింది? ఇప్పుడు 60 మంది ఉన్నారు. 60 మందికి జాతీయ సంపదలో ఎంత వస్తుంది? 14-13 పైసలు వస్తుంది రూపాయలు. 14-13 పైసల్లో కూడా చేపలు, రొయ్యలు, లేకపోతే కోళ్ళు, కుక్కలు, కోడిగుడ్లు, లేకపోతేనేమో మరి హార్టికల్చరు ఇటువంటి వాటికి పోగా పర్సే అగ్రికల్చర్ క్రాప్స్ మీద వచ్చేది నుంచి 7 పైసలు 8 పైసలు కూడా లేదు. అంటే 7 పైసలని 8 పైసలని సుమారుగా 60 మంది పంచుకుంటే, మరి మిగతా డబ్బు అంతా కూడా బస్తీలో ఉండాలని పోతూ ఉంటే ఎట్లాగైతే సమతూకం అవుతుంది? ఇంకా చెప్పాలంటే
మా చిన్నతనంలో నలుగురు పిల్లలు ఉన్నారు. నలుగురు పిల్లలు ఒకడు డాక్టర్ అయ్యాడు, ఇంకోటి ఇంజనీర్ అయ్యాడు, ఇంకోటి లెక్చరర్ అయ్యాడు, ఇంకోటి వ్యవసాయం చేసుకుంటున్నాడు. వ్యవసాయం చేసుకునేవాడికి కూడా వాడికి ధీటుగా ఉండేవాడు. ధీటుగా ఉండి వాళ్ళతో సమాన స్థాయిలో బతికేవాడు. జీవన విధానం అలాగుండేది. ఎందుకని వాడి సంపాదన వీడి సంపాదనలో పెద్ద మార్పు ఉండేది కాదు. ఈ కాలగమనంలో ఏం జరుగుతూ వచ్చిందంటే వాడికి జీతాలు పెరిగినాయి, డిఏ పెరిగింది, వాడికి జీవితంలో ఒక గ్యారెంటీ వచ్చింది, ఒక 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 స్టెబిలిటీ వచ్చింది. దాంతో పాటుగా లంచాలు పెరిగినాయి. లంచాలు పెరగడంతో ఒక చోటు కొనుక్కున్నాడు. ఇక్కడ బస్తీలో చోటు కొనుక్కున్నాడు. చోటు కొనుక్కుని బ్యాంకు వాడు అప్పించాడు, లేకపోతే గవర్నమెంట్ కొంత అప్పించింది, వాడు ఇల్లు కట్టుకున్నాడు. ఇంకా డబ్బు మిగిలింది, దాన్ని ఇంకో చోటు కొనుక్కున్నాడు, దాని ధర పెరిగిపోయింది. ఒక అంశం సార్, మీరు ఇప్పుడు బ్యాంకుల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, వ్యాపారం చేసే వాళ్ళకి లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉంటాయి. కానీ రైతుకి అవసరమైనప్పుడు అతని పట్టాదారు పాస్ పుస్తకం పెట్టినా ఏం పెట్టాలన్నా రైతు వెళ్ళి బ్యాంకులో నిలబడాలి. సేమ్ టైం రైతు నష్టపోతే బ్యాంకులు రుణమాఫీలు చేయవు, ప్రభుత్వాలు కలగజేసుకోవాలి. ఇంకొక అంశం వస్తుంది, అదే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు నష్టాల పాలయ్యారని చెప్పని బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి. దాని మీద కూడా అసలు ఎలా ఉంటుంది అసలు బ్యాంకులు? చూద్దాం అయ్యేపాటికి ఏం జరిగింది. ఇప్పుడు వాడికి వీడికి జీవన విధానంలో చాలా తేడా వచ్చేసింది, గ్యాప్ వచ్చేసి పెళ్ళిళ్ళలో లేకపోతే మిగతా కుటుంబ ఫంక్షన్స్లో వీడు కలిస్తే వాడి పిల్లలు వీడి పిల్లలు కలిసే పరిస్థితి లేదు. వీడేదో పక్కన బిక్కుమంటా తిరుగుతూ ఉంటారు. ఈ పల్లెటూరు వాళ్ళ పిల్లలు వాళ్ళు సూటు బూటు వేసుకుని డ్యామ్ డూస్ అంటూ తిరుగుతుంటారు. ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇంకా చదువుల విషయానికి వస్తే, మా చిన్నప్పుడు మేము మెడికల్ కాలేజీలో చేరిన జనాల్లో 150 సీట్లు ఉండే మెడికల్ కాలేజీలో. ఈ 150 సీట్లలో సుమారుగా ఒక 70-80 సీట్లు 90 సీట్ల వరకు పల్లెటూళ్ళ నుంచి వచ్చిన మాబట్టోళ్ళు ఉండేవారు. ఇవాళ అసలు ఒక్కడు కూడా రావట్లేదు కదా. అదేమంటే నారాయణ నా చైతన్య అక్కడి నుంచి చదవాలి చైతన్య అని ఆ పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో అంతరాలు ఆదాయాల మధ్య పెరిగిపోయి వ్యవసాయం ఇంతమందిని భరాయించలేదని చెప్పి చరణ్ సింగ్ చెబుతూ ఉండు. ఆయన చెప్పిన ఉపన్యాసాలు నేను ట్రాన్స్లేట్ చేసేవాడిని. ఈ ఊరిలో కూడా 77, 78 ఆ ప్రాంతాల్లో నలుగురు పిల్లలుంటే వ్యవసాయంలో ఒక్కడిని పెట్టండి, మిగతా వాళ్ళని బయటికి తీసుకురండి, బతకలేరు ఇంతమంది వ్యవసాయంలో అని చెప్పేవాడు ఆయన. అయితే బయటకు వచ్చేవాడికి ఇవాళ ఇండస్ట్రీ కానీ ప్రభుత్వం కానీ లేకపోతే ఇంకొక ట్రేడ్ కానీ ఏ రకమైన ఉపాధి గ్యారంటీ ఇవ్వలేకపోతుంది, ఉపాధి చూపలేకపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి బళ్ళ మీద కూరగాయలు అమ్ముతున్నారు, పళ్ళు అమ్ముతున్నారు, లేకపోతే సున్నపొచ్చులు మోస్తున్నారు, ఇంకా లేకపోతే ఇంకేం చేస్తున్నారు అంటే నేనేదో పార్టీలో తిరుగుతున్నాను, పార్టీ క్యాడర్ని అని చెప్పి ఇక్కడ కౌరులు చెప్పుకుంటూ ఆడిని బూతులు తిట్టుకుంటూ తిరుగుతుంటారు ఒక భాగం. ఇంకా ఏం చేస్తున్నారంటే ఫైనాన్స్ చేస్తున్నాను అంటాడు. వాడేం ఫైనాన్స్ చేస్తున్నాడంటే వాడు పొద్దున్నే మోటార్ సైకిల్ మీద కలిసి టిఫిన్ తిని వెళ్ళి ఇంటికాడ అది అరిగే వరకు ఈ బళ్ళ దగ్గర కొట్టల దగ్గర డబ్బులు అప్పించి వెళ్తుంటాడు. ఇచ్చేసి అన్నం ఆకలి అయ్యే వరకు తిరుగుతాడట. తిరిగినాక మళ్ళీ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి మళ్ళీ కాసేపు పడుకుని మళ్ళీ బయలుదేరి వసూలుకి వెళ్తాడు సాయంత్రానికి. అదొక భాగం. ఇక మూడో భాగం ఇంకేం చేస్తున్నారు నువ్వు అంటే కాంట్రాక్ట్ చేస్తున్నాను అంటాడు. ఏం కాంట్రాక్ట్ ఇటు చేసేది అసలు? ఇది ఏం తెలుసు పాపం, వాడు ఏం నేర్చుకున్నాడు? కాంట్రాక్ట్ అంటే ఎంత దగా ఎంత మోసం ఉంది, అది వీడికి చేత ఇస్తావు. ఈ డిపార్ట్మెంట్ల దగ్గర కాంట్రాక్టు. ఈ 3 పోయిన తర్వాత ఇంకా ఏం మిగిలిందంటే ఫైనాన్స్ ఒకటి, కాంట్రాక్ట్ ఒకటి, రాజకీయాలు ఒకటి, ఇంకో సెక్షన్ ఉంది, రియల్ ఎస్టేట్ చేస్తున్నానని అంటాడు. ఏమిటా రియల్ ఎస్టేట్ ఏం చేస్తున్నారు అంటే వాడి గజానికి మీటర్కి తేడా తెలవదు. వాడేదో రియల్ ఎస్టేట్ అని వాడు తిరుగుతుంటాడు. ఈ రకంగా వ్యవస్థ అంతా కూడా నడుస్తూ ఉన్న నేపథ్యంలో ఆదాయాల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి. దాన్ని నివారించే మార్గం లేదు. ఇక బ్యాంకుల గురించి అన్నారే, దానికి తప్పు ప్రభుత్వాందే కాకుండా బ్యాంకులదే కాకుండా మీది నాది ది సోకాళ్ళు మేధావి వర్గాన్ని మీడియాది కూడా తప్పు ఉంది. 16 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేశారే, దాన్ని ఎందుకు రద్దు చేశారు ఏంటని చెప్పి ఒక్క మీడియా వాడు అడిగాడండి? ఒక్క చర్చ పెట్టారా దాని మీద? తర్వాత దాంట్లో 1000 కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళ ఇంట్లో ఆడాళ్ళు గంగిరెద్దుల్లాగా పైనుంచి కిందకి బంగారం వేసుకుని తిరుగుతుంటే వాళ్ళ గుళ్ళో తీసుకొచ్చి వాళ్ళకి హారతలు ఇచ్చి ఆ గుళ్ళో దేవత మాదిరిగా దేవేరి మాదిరిగా తీసుకెళ్తా ఉంటే ఎవడేస్తుంది దానికి? లేకపోతే హాస్టల్లో తీసుకొచ్చి వాళ్ళకి సన్మానాలు చేస్తూ ఉంటే, వాళ్ళని పార్లమెంట్ మెంబర్లుగా ఎన్నుకుంటూ ఉంటే, వాళ్ళకి టికెట్లు ఇస్తూ ఉంటే, వాళ్ళే మంత్రులను ఊరేగుతూ ఉంటే ఎవరినంటారు? ఇంతమంది మాట్లాడుతున్నారు కదా. ఉచితాలు ఏంటండి? వాడికి ఆటో ఇచ్చారండి, వాడికి ఏదంటే ఇస్త్రీ పెట్టి ఇచ్చారండి అని మాట్లాడతారు.
ఇస్త్రీ పెట్టి నీ బాబు కూడా సొమ్ము అది. ఇప్పుడు వాడికి కూడా పాపం నోరు ఉంది, 2 కాళ్ళు 2 చేతులు పెట్టి పుట్టాడు. వాడు కూడా మనం పుట్టినట్టే వాడు కూడా ఈ దేశంలో సంపదకి ఈ దేశం అభివృద్ధికి పాలు పంచుకుంటున్నాడు, పన్ను కడుతున్నాడు. వాడికి అర్హత లేదా? ఇవాళ 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని ఎగ్గొట్టినాడు, ఏం మాట్లాడవు. వాడికి ఇస్త్రీ పెట్టి ఇచ్చారని నీకు కడుపు అంటే ఏంటి అసలు? ఈ పేపర్లో రాతలేంటి? ఉచితాలు అని చెప్పి ఉచితాలు మనకి ఇవ్వట్లేదా? మెడికల్ కాలేజీలో మరి గవర్నమెంట్ డబ్బు ఖర్చు పెట్టి మనకు చదువు చెప్పించట్లేదా? రాయితీలు ఇస్తున్నారు, చదువు చెప్పించలేదా మనకి? తర్వాత ఈ కార్పొరేట్ కాలేజీలు అన్నీ ఏంటి అసలు? ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బు అంతాను? అది తీసుకొచ్చి బయట వాడవచ్చు అసలు? ఇవన్నీ అలాగ జరుగుతూ ఉంటే మరి దాన్ని ఎండగట్టకుండా ఈ ఉచితాల మీద ఈ మీడియా, ఈ టీవీలు, ఈ పత్రికలు, లేకపోతే ఈ మేధావి వర్గం ఇది మాట్లాడుతూ ఉంటే పొద్దుగుకులు ఎవరితో చెప్పాలి ఇది? అందుకని దీంట్లో తప్పు మనది కూడా ఉంది, మనం కూడా దీంట్లో ఈ పాపంలో భాగస్వాములు. సార్ ఉచితాల ప్రస్తావన తీసుకొచ్చారు అడుగుతున్నాను. ఉచితాల వల్ల అంటే ఒక వర్గం, అంటే కార్మిక వర్గం కావచ్చు, లేకపోతే శ్రామిక వర్గం కావచ్చు, అంటే వాళ్ళు నిరుత్సాహపడతా ఉన్నారు, అంటే నిస్తేజంగా మారిపోతున్నారు అనేటువంటి అంశం ఉంది. ఉచితాలకు అలవాటు పడి పనులు మానేస్తున్నారు అనేటువంటి ప్రచారం కూడా ఉంది. దాని మీద మీరేమంటారు? అసలు నువ్వు పని చూపలేకపోతున్నావు కదా, ప్రభుత్వం పని చూపలేకపోతుంది కదా. ఇప్పుడు వాడు వ్యవసాయం మానేసి బస్తీకి వచ్చాడు, బొచ్చులు మోయాల్సిందన్నాడు, లేకపోతే రైల్వే స్టేషన్లో మూటలు మోయాల్సిందేనా? లేకపోతేనేమో ఈ కొట్ల దగ్గర బళ్ళ దగ్గర పళ్ళు కూరగాయలు అమ్మాల్సిందేనా? వాడికి ఆర్డినరీ సెక్టర్లో వాడికి ఉపాధి చూపా నువ్వు. ప్రభుత్వానికి ఆ బాధ్యత లేదా? నువ్వు అన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఎగ్గొడతా ఉంటే మాట్లాడుతూ ఊరుకుండా ప్రభుత్వాలు నోరెత్తని మేధావి వరకు దాన్ని పట్టించుకోకుండా ఉండి దాన్ని సపోర్ట్ చేసి మద్దతు ఇస్తున్న మీడియా, వీళ్ళంతా ఈ పాపంలో భాగస్వామి వాళ్ళు. అసలు వాడి మీద పడి ఏడుస్తారేంటి అసలు? వాడు లేనిదే మన పని జరుగుతుందా? వాళ్ళు లేనిదే దేశం అభివృద్ధి చెందుతుందా? అసలు మన ఇంట్లో పని మనిషి, మా ఇంట్లో పని మనిషికి వాళ్ళు జ్వరం తగిలింది, పాపం రాలేకపోయింది. నేను గిలగిలా కొట్టుకున్నాను నిన్నయ్య వాళ్ళ, ఎట్టా ఉంది జ్వరం, తగ్గిందా తగ్గలేదా అని చెప్పి. పాపం అది మూలుగుతో వచ్చి అంత అన్నం వండి పెట్టింది. అందువలన అసలు వాడి మీద మన అక్కస ఏంటంటే అసలు పేదలకి అందే ఉచితాల మీద మాట్లాడకూడదు కానీ అంటే ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, లేదంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిపాలన కానీ, ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై రాత్రి 12 గంటల వరకు మద్యం విపరీతంగా సేల్ అవుతుంది. మద్యం కూడా ఒక కార్మిక వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తుంది. అసలు ఇప్పుడు ఈ వస్తున్నటువంటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ వ్యవస్థ కానీ, దాన్ని అమలుపరుస్తున్న విధానం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. దాని మీద ఏమంటారు? ఇప్పుడు ఎవరండి తయారు చేసేది? ఈ డిస్టిలరీస్ అన్ని నడిపేది ఎవరు? డిస్టిలరీస్ అన్ని నడిపేది ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులే కదా నడిపేది. మరి ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు ఈ స్కామ్లు అంతా కూడా వీళ్ళే కదా ఉంది భాగస్వాములు దీంట్లోను. లిక్కర్ స్కామ్లోను వాడు నడుపుతున్నాడు. అది మా సాంబయ్య నడుపుతున్నాడా? లేకపోతే మా ఇంట్లో పనిచేసే జ్యోతి నడుపుతుందా? వాళ్ళే కదా నడిపేది ఇవన్నీ కూడా. దీనికి అలవాటు చేసేది వాళ్ళే కదా. వాళ్ళని పట్టుకోకుండా వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇస్తా, వాళ్ళని తీసుకెళ్ళి పదవుల్లో కూర్చోబెడతా. నువ్వు ఎవరినంటావు అసలు? అంటే యంత్రాంగం పట్టించుకోవాలి కదా, పోలీసులు కానీ అధికార యంత్రాంగం ఏదైతే ఉందో. వాడిని ఒక తడవ తీసుకెళ్ళి ఎంపీ చేస్తే పోలీసు వాడి జోలికి వెళ్తాడు అసలు? అంత డబ్బు ఒక చోట జమ అయితే డబ్బుంటాడు జోలికి పోలీసు వాడు వెళ్తాడా? ఆ పోలీసు వాడికి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని బతికించుకోవాలి కాడు. ఆడెందుకు వెళ్తాడు వాడు జోలికి? మన జోలికి వస్తాడు వాడు. సార్ ఇప్పుడు మీరు ఒక సీనియర్ రాజకీయవేత్త, ఎంతోమంది ప్రధానమంత్రులతో, కేంద్ర మంత్రులతో మీకు చాలా పరిచయాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ, ఇప్పుడు మీరే ఒక మాట అన్నారు, అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి, లిక్కర్ స్కామ్లు చేసే వాళ్ళకి రాజకీయాలు అలవాటు అయిపోయినాయి అనేది. మీ కాలానికి ఈ కాలానికి కానీ బేరీజ్ వేసుకుంటే ఎంత తేడా వచ్చిందంట? అసలు మా కాలానికి ఈ కాలానికి అసలు పోలికే ఉంది. దీనికి ఒక ఉదాహరణ చెబుతాను. కురుక్షేత్రం అయిపోయింది, యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత అంతా ఓడిపోయారు, గెలిచారు, అంతా అయిపోయింది. అయిపోయినాక మన పని అయిపోయిందని చెప్పి ధర్మరాజు వాళ్ళు ఈ ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం వస్తుందని చెప్పి మన మాట సాగదని చెప్పి పట్టాభిషేకం చేయాలని. ఎవడు పట్టాభిషేకం చేస్తారు? వారసులు లేరు, అభిమన్యుడు లేడు. అభిమన్యుడి కొడుకు పరీక్షిత్ మహారాజు ఉన్నా అంట. వాడికి కొంచెం అక్షంతలు వేసి నువ్వు కూర్చోరా బాబు అంటే, నేను కూర్చోవడం ఏంటి దీంట్లోనూ, నేను కూర్చోను, మీరంతా ఉండగానంటే, లేదురా బాబు మా బాగా సాగదు, మారిపోయింది సిస్టమ్ అంతా, కూర్చోమన్నారట.
కూర్చోమన్న తర్వాత ఒక కేసు వచ్చిందంట అప్పటి వరకు ధర్మరాజు దగ్గరికి సమస్య ఏం సమస్య ఏమిటి ఆ కేసు? మీరున్నారు, మీ పొలం అమ్మారు, నేను కొన్నాను, కొంటే దాంట్లో లంకి బిందులు పడ్డాయి అడుగున. లంకి బిందులు పెడితే నేనేమన్నాను, నేను పొలం కొనుక్కున్నాను కానీ భూగర్భంలో ఉన్న లంకి బిందులు నాయి కాదు, వారి అవి, వారికి అప్పచెప్పాలని చెప్పి నేను. మీరేమన్నారు, మొత్తం అమ్మేశాను, భూమి గర్భంలో ఉంది, పైన ఉంది, అన్నీ కలిపి అమ్మేశాను, వారిదేనని మీరు. సరే ఈ కేసు తేల్చమని ఆయన దగ్గరికి వెళ్ళారంట. వాయిదా వేస్తా వచ్చామంట. వాయిదా వేసిన తర్వాత ఈ లోపల పరిషత్ మహారాజు వచ్చాడు, మారిపోయింది కదా. ఆయన ఏం చెప్పాడు, కోర్టు పెట్టాడు. కోర్టు పెడితే ఆయన ఏం చేశాడు, అరే ఆ లంకి బిందులు మీ కాదు, నాయి కాదు, వారి కాదు, తీసుకొచ్చి మా ట్రెజరీలో పడేయమన్నా అంట. ట్రెజరీలో పడేయమంటే ఏం చేస్తారు, పడేశారు. తర్వాత ఇప్పుడే వచ్చింది, ట్రెజరీ కాదు, పాడు కాదు, మా దుడ్డో పడేయమంటారు. ఇది పరిస్థితి. అది ఇలాగే వచ్చింది. అసలు ఈ కాలం మార్పు వచ్చిన తర్వాత అసలు మేము ఉన్నదానికి వాళ్ళకి ఎట్ట పోలుస్తాం అసలు? ఇప్పుడు మేము ఉండగా మన్మోహన్ సింగ్ ఉండేవాడు. మన్మోహన్ సింగ్ దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఆయన ఇంటికి నేను వెళ్ళేవాడిని. ఇంటికి ఒక పర్యాయం నన్ను భోజనానికి పిలిచాడు. భోజనాన్ని పిలిచి రేపు తప్పకుండా రావాలా భోజనానికి అన్నాడు. భోజనానికి వెళ్తే సమయానికి లేడు ఆయన ఇంటికాడ. ఫోన్ చేస్తే గబగబా వచ్చాడు. మర్చిపోయాను ఆయన నేను భోజనానికి పిలిచిందని. వచ్చి అప్పుడు భార్య ఆయన లోపలికి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి కొంచెం బంగాళదుంపలు వేయించి కొంచెం రొట్టె కాల్చి ఏదో భోజనం పెట్టాం అనిపించాడు. అలాగుంది ఇల్లు. ఏది భారతదేశ ప్రధానమంత్రిగా చేసిన మన్మోహన్ సింగ్ ఇల్లు. మరి ఇవాళ అసలు చూస్తున్నాం కదా మనం. కౌన్సిలర్గా ఉండండి, కార్పొరేటర్గా ఉండండి, అసలు మాట్లాడగలమా మనం? ఇలాగుండింది అసలు. ఇలాగున్న తర్వాత అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, ఏం చెబుతున్నారు, ఆ మాటలేంటి, అసలు ఒక్క దాంట్లో అయినా అర్థం ఉందా, వాళ్ళు చెప్పేదాంట్లో నిజం ఉందా? దానికి నిజం ఏంటని మీరు అడుగుతారా? అడగరు. అడిగితే ముద్రేస్తారు కదా సార్. ఏం ముద్రేస్తారు? ఏం ముద్రేస్తే ఏమవుతుంది? మనకు ఆనందం దొరకదా ఇంత దేశంలోనూ? సార్ మీరు నిజంగా మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక దేశానికి ప్రధానమంత్రి చేసిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ నిజంగా అంత సామాన్యమైన జీవితం గడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. అడగండి, నాతో పాటు ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన వెళ్ళి ఆ పేరు చెబుతాను. ఆయనే చెప్పాడు ఇది బయటికి, నేను చెప్పలా. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే కార్పొరేటర్ అయిన దగ్గర నుంచి మీరు అన్నట్లుగా ఫ్లైట్లో ట్రావెల్ చేసేవాళ్ళు అవసరమైతే లగ్జరీగా. ఇప్పుడు నేను ఎంపీగా ఉండగా అంత ముందు కానీ తర్వాత కానీ స్కూటర్ వెనకమాలకి వెళ్ళేవాడిని, మీరు చూసే ఉంటారు కదా. చూశాను. అందుకే నేను అంటుంది అప్పటికి ఇప్పటికి మార్పులు సార్. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ తరానికి చాలామందికి మీరు అవునన్నా కాదన్నా ఒక నిజాయితీ పరుణ్ణో లేదంటే ఒక నిగర్వి లాంటి వాళ్ళను ప్రస్తావన తీసి చూపించాలంటే మీలాంటి వాళ్ళని ఆదర్శంగా చూపిస్తారు. దానికి తప్పు ఎవరిదంటే ఇద్దరు తప్పు ఉంది దాంట్లో. ఒకటి పార్టీ లీడర్షిప్లు తప్పు, రెండు మీడియా తప్పు. ఎలాగంటే ఇప్పుడు పార్టీ లీడర్షిప్ ఉందనుకోండి, అప్పుడు టికెట్ సాంబేకి వస్తుంది. సాంబేకి ఇస్తే టికెట్ సాంబేకి వేస్తారు కదా ఓట్లు జనం. అట్లా ఇస్తున్నారా? ఇవ్వకుండా ఎవడు డబ్బులు ఎక్కువ పెడతాడని చూసి తూకం వేసి ఇస్తున్నారు ఒక భాగం. అది ప్రధాన అంశం. వాడు ఏ పార్టీ అని కూడా లెక్కలేదు. అడిగి నామినేషన్ వేసే వరకు వేరే పార్టీ, నామినేషన్ వేసినా ఇంకో పార్టీ. అది జరుగుతుంది. ఇక మీడియా ఏం చేస్తుంది, ఇక మాదచ్చేది పని చేస్తుంది. వీళ్ళు పొలిటికల్ లీడర్షిప్ కన్నా దుర్మార్గమైన రోల్ వీళ్ళు ప్లే చేస్తున్నారు. అసలు ఎలక్షన్ అనగానే ముందు మేము విశ్లేషణ చేస్తున్నామని రాస్తారు వీళ్ళు. ఏంటి వాళ్ళు విశ్లేషణ చేసేది? గుంటూరు నియోజకవర్గం ఉంది పార్లమెంటు, దీంట్లో 7 అసెంబ్లీలు ఉన్నాయి. 7 అసెంబ్లీలు కూడా మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు, వాళ్ళలో కూడా పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ. తర్వాత వ్యవసాయదారుల కన్నా వ్యవసాయ కూలీలు ఎక్కువ. దాంట్లో ఆ కులం ఎంత ఉంది, ఈ కులం ఎంత ఉంది, ఆ పంట గంట అని రాస్తుంటారు. రాజకీయ కింద ఎలక్షన్లో వాడిని నెగ్గాడు, అంతకుముందు ఎలక్షన్లో వీడిని నెగ్గాడు. ఇప్పుడు మరి చివరికి ఈ పతాక సన్నివేశం తెర మీద చూడాల్సిందే అని తప్పితే వాళ్ళకి తెలిసింది లేదు, సచ్చింది లేదు. వీళ్ళు ఈ రకంగా డ్రైవ్ చేసి పాడు చేసి మొత్తం వ్యవస్థ అంతా కూడా అటో ఇటో వేసుకుని ఒకడు రాత్ పేపర్ అంటాడు, ఒక తోక పేపర్ అంటాడు, ఇంకో పేపర్ అంటారు. అసలు ఏంటో ఇదంతా మాకు అర్థం కాని అయోమయ పరిస్థితి కనపడుతూ ఉంది. అంటే ఒకవేళ అభ్యర్థి ముందే గెలుస్తాడని తెలిసిన మీడియాకి బయటికి చెప్పకూడదు కదా సార్. ఇప్పుడు పలానా యలమంచిలి శివాజీ గారు గెలుస్తారు అసలు ఏమి తెలియదండి పాపం వాళ్ళకి. మనకు అంత ఇది ఎందుకు అనుకోవాలి, వాళ్ళకి తెలిసి చెప్పట్లేదని మనం అంత మాట ఎందుకు అనుకోవాలి పాపం వాళ్ళకి. ఏం తెలుసు అసలు, ఏం తెలుసు అంటే వాళ్ళకి తెలియని అసలు ఈ సమాజాన్ని గురించి, వాళ్ళ యొక్క ఆశల గురించి, వాళ్ళ అభిరుచుల గురించి ఏం తెలుసు వాళ్ళకి పాపం.
చాలా క్లాసులు తీశాను కదా వీళ్ళకి, ఎవరికి, ఈ మీడియా వాళ్ళకి. డస్క్ దగ్గర ఉన్నాళ్ళు కానీ లేకపోతే ఫీల్డ్లో ఉన్నాళ్ళు కానీ నా క్లాస్ పెడితే 200 మంది తగ్గకుండా వచ్చేవారు. నాకు తెలుసు కదా పాపం వాళ్ళు ఏంటో. సో మీడియా వాళ్ళకి నాలెడ్జ్ అవసరం లేదు సార్. నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గర వాళ్ళకి చెప్పించడమే మీడియా. అదిగా సార్, ఇప్పుడు మీరు టీవీ చూస్తున్నారు కదా, టీవీ వీళ్ళు సుష్మా నేను ఇక్కడ ఉన్నాను అమరావతిలో సెక్రటేరియట్లో మాట్లాడుతుంటారు. వాడు 10 నిమిషాలు మాట్లాడినా కూడా అది ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు, మనకు తెలియదు. ఏమన్నా 10 నిమిషాలు మాట్లాడినాక ఏం చెప్పాడురా ఈడంటే తెలియదు మనకు అసలు. అంత చమత్కారం వాళ్ళ దగ్గర ఉంది. ఏమీ చెప్పకుండా పావుగంట సేపు చెప్పగలిగిన శక్తి సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉందంటే వాళ్ళ సామర్థ్యాన్ని మెస్మరైజ్ చేస్తారు. జేజేలు వాళ్ళకి మెస్మరైజ్ లేదు, వాళ్ళు ఎవడో తొడిగిన మెస్మరైజ్ వాళ్ళు చేస్తాను. దాంట్లో ఎందుకు వచ్చిందంటే ఇది లండన్ ఎకనామిస్ట్ ఆ మధ్య ఒకటి రాశాడు, ఎప్పుడో రాశాడు. రీజనల్ లాంగ్వేజ్లో ఛానల్స్ ఎక్కువైపోయినాయి ఇండియాలోను, వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ ఉండదు, అందుకని 24 గంటలు చెబుతూ ఉంటారు. ఇది 24 గంటలు చెప్పాలంటే సాఫ్ట్వేర్ లేక ఎవడో జక్కాయ బక్కాని కూర్చోబెడతారు, విశ్లేషణ అని చెప్పాడని వీడని. ఆ విశ్లేషణ ఎట్లా దొరుకుతుందంటే ఒకడు ఏదో ఒకటి అంటాడు, ఈ రెడీలీ ప్రొవోక్స్ అదర్ గై. ఇఫ్ ఎట్ ఆల్ దట్ గై ఈజ్ నాట్ ప్రొవోక్డ్, ది యాంకర్ హిమ్సెల్ఫ్ ప్రొవోక్స్ అని చెప్పి అలాగే జరుగుతూ ఉంటుంది, ఏదో నడిచిపోతుంది. సార్ మీరు ఇందాక ఒక కీలకమైన అంశం చెప్పారు, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను అమలుపరచడానికి పటిష్టమైన అధికార వర్గాలు లేవు, అంటే యంత్రాంగం సరిగ్గా లేదు అని. ఇప్పుడు కూడా అట్లాగే నడుస్తుంది. సింపుల్ లెజిస్లేషన్ నెవర్ ఎన్ష్యూర్స్ ఇంప్లిమెంటేషన్. చట్టం చేసినంత మాత్రాన అది అమలు జరుగుతుందనే గ్యారంటీ ప్రపంచం మొత్తం మీద ఏ దేశంలోనూ ఏ ప్రభుత్వంలోనూ ఉండదు. అది దానికి ఏం గ్యారంటీ లేదు. దానికి ది ఎన్లైటెండ్ పబ్లిక్, ది విజిలెంట్ పబ్లిక్ అండ్ రెస్పాన్సిబుల్ సిస్టమ్, ఏది ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, దానికి రెస్పాన్సిబుల్. చట్టాన్ని ఇప్పటికీ కొంచెం తంటాలు పడుతున్నారు కానీ ఇప్పుడు లెట్ లూజ్ అయిపోయినట్టుంది. లెట్ లూజ్ అయిపోయి అసలు అసెంబ్లీలో చర్చలు కానీ పార్లమెంట్లో చర్చ అసలు ఏం మాట్లాడుతున్నారు ఇది. ఇప్పుడు ఒక విధానపరమైన నిర్ణయం దేశం మొత్తం మీద 2027 సంవత్సరం ఆఖరి నాటికి అన్ని రైల్వే గేట్లు తీసేసి వాటి స్థానంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు పెట్టేస్తామని చెప్పి విధానపరమైన నిర్ణయం వచ్చింది. వచ్చినాక మా గుంటూరులో పలకలూరు దగ్గర గేటు తీసేస్తున్నాము, లేకపోతే ఈ గేటు ఇక్కడ ఇంకా ఇన్నర్ రింగ్ రోడ్లో గేటు తీసేస్తున్నాము, నంబూరులో గేటు తీసేస్తున్నాం అంటే ఏంటి యాజీ మన ఊరికే వచ్చినట్టు ఇది దేశం మొత్తానికి వస్తుంది. అది అంటే ఇక్కడ స్థానిక కాదు దేశం అంతా వస్తుంది కదా. వాట్ ఈజ్ బిగ్ డీల్ ఇన్ ఇట్? అందరికన్నా ముందు మనకు వస్తుంది. ఏది అందరికీ అక్కడ పేపర్లో ఇది వస్తుంది, వరుస క్రమంలో కాదు. ఇక్కడ పేపర్ లక్నోలో వస్తుంది కానీ ఇక్కడ రాదు కదా. అట్లాగే ఏదో ఒక్క గుంటూరుకి వచ్చినట్టు. అదే మాదిరిగా ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఒక ఐఐటి, ఒక ఐఐఎం, ఒక సెంట్రల్ యూనివర్సిటీ, లేకపోతేనేమో ఒక మరి ఎయిమ్స్, ఒక IIIT, ఇవన్నీ పెడతామని చెప్పి విధానపరమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చేసింది. దాని ప్రకారం అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లోనూ కూడా సెంట్రల్ యూనివర్సిటీలు పెడుతున్నారు, ఆల్ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ పెడుతున్నారు, ఐఏఎం పెడతారు, ఐఐటి పెడుతున్నారు. దాన్ని మేము తెచ్చాం ఎక్కడ అంటారేంటి? ఆంధ్ర ప్రాంతంలో ఏమీ లేదు కనుక ఆటోమేటిక్గా వచ్చినాయి. నువ్వు పని స్పెషల్ స్టేటస్ అన్నారు కదా, అది సాధించండి పని. దాన్ని వదిలేశారు కదా సార్ రాజకీయ పార్టీలు, రెండు కూడా వదిలేసినాయి. ఏమో తెలియదు. ఇప్పుడు అటు వైసీపీ కానీ టీడీపీ కానీ రెండు వదిలేసినాయి. మధ్యలో ఉన్న బీజేపీ ఏమో వాళ్ళకి అవసరం లేదు ఇవ్వాలి. అందుకని ఇదంతా కాదు అసలు. ఏం చేస్తే అంటారు ఇప్పుడు స్టేటస్ కోసం? ఇప్పుడు రాజకీయ నేను చెప్పాను, అది ఉంది నా దగ్గర, చూపిస్తాంబా. రాబోయే 25 సంవత్సరాలు పొలిటికల్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దే ఆర్ గోయింగ్ టు థ్రైవ్ ఓన్లీ ఆన్ ద స్పెషల్ స్టేటస్. 25 సంవత్సరాలు దాని మీద బతుకుతాయి అని చెప్పా. నేను చెప్పిన తర్వాత 11 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక 10-12 ఏళ్ళు ఉంది ఇంకా, దీని మీదే బతుకుతూ ఉంటాయి. లేదు సార్ ఇప్పుడు చెప్పేశారు, మళ్ళీ మాట్లాడతారు అవసరమైనప్పుడు, మళ్ళీ ఎప్పుడు మాట్లాడతారు, వదిలిపెట్టరు దాన్ని. ఇప్పుడు ఇంకేం మాట్లాడతారు సార్? ఇప్పుడు ఒకసారి అధికారంలోకి లేదు, మళ్ళీ మాట్లాడతారు. చూడండి, చెబుతున్నా కదా నేను. అయితే పబ్లిక్ మెమరీస్ దే ఫీల్ దట్
మర్చిపోతారులే పిచ్చాడు జనం దిగలదేమో అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు బీజేపీ మేము ఇవ్వలేమని చెప్పేసింది. అది చూడు ఆంధ్ర విభజన ఫైల్ ఉంది అంటూ. ఓకే, అంటే టీడీపీ మాకు అవసరం లేదండి, వైసీపీ మేము తేలేమంది, బీజేపీ మేము ఇవ్వలేమంది, ఇంకా మళ్ళీ ఏం చెప్తారు సార్? ఏదో చెబుతారు. ఇంకొక అంశం, మీరు ఇప్పుడు ఇందాక ఎయిమ్స్ ప్రస్తావన తీసుకొచ్చారు, అదేవిధంగా రైల్వే గేట్ల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కానీ మిగతా వాళ్ళందరికన్నా కూడా మేము బాగా పనిచేస్తున్నాం అనేది ప్రజలకి వాళ్ళు చెప్పుకునే ప్రయత్నంలో ఇవన్నీ కూడా వలివేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు మీకున్న నాలెడ్జ్ మిగతా వాళ్ళకి ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు రాష్ట్రాల ప్రతి చోట కూడా రైల్వే గేట్లు తీసేస్తున్నాం అనేటువంటి అంశం కేంద్రం తీసుకుంది విధానపరమైన నిర్ణయం. ఇలాంటి వాటిలో ముందు క్రమంలో మేము ఉన్నాము, మేము కాబట్టే తీసుకొస్తున్నామండి అని ముందు క్రమంలో మీరు ఉన్నారని ఎవరన్నారు? పనూరులో ఉన్న పేపర్ అంటే సరిపోయిందా? అది హైదరాబాద్లో ఉన్నాడు, ఆడే రాసుకుంటాడు ముందు క్రమంలో మేము ఉన్నామని. తమిళనాడు రాసుకుంటాడు, అన్ని చోట్ల వస్తుంది కదా. కాబట్టి సెల్ఫ్ ప్రచారం దానికి తగ్గట్టుగా వాళ్ళు చెబుతున్నారు, వీళ్ళు కొడుతున్నారు, వాయిస్తున్నారు, జరిగిపోతుంది. ఏదో పేపర్ ఏదో సరదాగా చదువుకుంటున్నాం, అవతల వారేస్తున్నాం, అయిపోయింది. నోబడీ ఈజ్ టేకింగ్ సీరియస్. పేపర్ చదవడం కూడా చాలామంది మానేసినట్టున్నారు కదా. టీవీ మా ఇంటికి లేదు అసలు. టీవీ వాడు 3 ఏళ్ళ బట్టి విరక్తి చెందారా? ఏముంది దాంట్లో పిచ్చి మాటలు తప్పితాను. నమ్మరు ఎవరు టీవీ లేదంటే. అంటే మీ గురించి తెలిసిన వాళ్ళు నమ్ముతారు. అంటే ఎంత సింపుల్గా ఉండాలి, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు తెలిసినా ఎంత సింపుల్గా ఉండాలనేది మీలాంటి వాళ్ళని, అంటే నేను ఇందాక అదే ప్రస్తావించబోతున్నాను సార్. ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కానీ లేదంటే రాజకీయాలు రాబోతున్న వాళ్ళు కానీ ఒక తరాన్ని ఇన్స్పిరేషన్ చూపిస్తుంటారు. ఇప్పుడు ఒక యలమంచిలి శివాజీ గారు ఎలా ఉన్నారు, ఒక గుమ్మడి నరసయ్య గారు ఎలా ఉన్నారు, ఇలాంటి వాళ్ళని ఒక ఆదర్శంగా చూపిస్తారు. మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలు? ఒక చరణ్ సింగ్, ఒక త్రంగా గారు, ఒక ఎంఆర్ మసాని, లేకపోతే ఒక మరి మధులిమయ్య, లేకపోతే మాకు ఇంకా మన్మోహన్ సింగ్ మా తరంలో, ఇంకా పివి నరసింహరావు గారు, వీళ్ళంతా ఉన్నారు. తర్వాత నా వరకు నాకు తీసుకుంటే నాకు ఒకటే, నేను ఎంపీ అయ్యాను 1988లో. ఆ నేపథ్యం ఏంటంటే 86, 87 విపరీతంగా ఆత్మహత్యలు, రైతులు ఆత్మహత్యలు అయితే పీడీ ఓజా కమిటీ వచ్చిందని నేను ఇక ఢిల్లీ వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయలే. వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటే చూసా అన్ని చోట్ల కూడా. తర్వాత మా పెదకూరపాడులో సన్మానం చేశారు, ఊరేగింపు చేశారు. లైట్లు ఇట్లా ఫ్లడ్ లైట్లు వేసేవారు. ఫ్లడ్ లైట్లు వేస్తే ఒక్క అమ్మి మేడలో కూడా తాలిబొట్టు లేదు, బంగారపతి మొత్తం పసుపు తాడే. ఏంట్రా ఈ దుర్మార్గం? ఇవి బంగారం బయటికి దాకపోతే మన పార్లమెంట్లో ఉండి ఉపయోగం లేదు. ఇప్పుడు నాకేమీ అంచెప్రాసులు వేసి ఉపన్యాసం చేయడం చేత కాదు, లేకపోతే నేనేమి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చదువుకోలేదు, బట్టి పట్ల నేను. లేకపోతే ఆయన ఎవరో మన ఫీల్డ్స్ ఇంగ్లీష్ నాకు రాదు, నాకు వచ్చింది ఎద్దు వ్యవసాయం అంతవరకే. నేను పుట్టుబట్టి 6 ఏళ్ళు ఆత్మహత్య లేకుండా ఆపగలిగాను. మళ్ళీ 94లో నేను రిటైర్ అయిన తర్వాత విత్ రివెంజ్ఫుల్ కమ్బ్యాక్. అది చాలా నాకు. మీరు అప్పట్లోనే మీరు అనుకుంటే రుణమాఫీ లాంటివి చేయించారు. అదే మాదిరిగా ఈ పొగా కంపెనీ వాళ్ళు చాలా విర్రవీగుతున్నారు. మేము 1 సంవత్సరం పంట పండించకుండా ఉంటే వాళ్ళు బతికేమవుతుందని చెప్పి 1 సంవత్సరం ఒక్క పొగాకు కాడు కూడా పండించకుండా ఆపగలిగాను నేను. క్రాప్ హాలిడే. ఆ దెబ్బతోటి ఈ ఊళ్ళో బడా పొగాకు కంపెనీలు మన నవభారత్ సోదరు గారి, రాయపాటి సాంబశివరావు, ఈస్ట్ ఇండియా ప్రకాశ్రావు, చేబ్రోలు అనమయ్య గారు, దామంచర్ల ఆంజనేయులు, తర్వాత ఇంకెవరు ఎగ్రిమ్ గారు, వయ్యూరావు, వీళ్ళంతా వ్యాపారం మానుకుని పారిపోయారు. ఉన్నారు వాళ్ళ వ్యాపారంలోనూ. సో రైతుల పవర్ అది 28 రూపాయలు అప్పుడు పొగాకు కేజీ. మేము క్రాప్ హాలిడే పోరాటం చేసినప్పుడు ఇవాళ 300 అమ్ముతుంది కేజీ. క్రాప్ హాలిడే కాదు సార్, క్రాప్ స్ట్రైక్. అది క్రాప్ హాలిడే స్ట్రైక్. అందువల్ల అది ఇట్ ఈస్ నాట్ ఏ మీన్ అచీవ్మెంట్. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాడు అడిగాడు, ఈ మాకు ట్యాక్స్ హాలిడే ఉంది, స్కూల్ హాలిడే ఉంది, ఈ క్రాప్ హాలిడే అనే మాట మా డేటాబేస్లో లేదు, ఇఫ్ యూ కెన్ మాకేంటో దాని గురించి వివరం ఇస్తే వచ్చే ఎడిషన్లో దాన్ని పెడతామని చెప్పి. తర్వాత టిఎన్ శేషన్ వాడు పెద్ద మునగాళ్ళలాగా ఉండేవాడు.
టిఎన్ శేషన్ ఎలక్షన్ ఎన్నికల కమిషన్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్. వాడికి నాకు 2 కొమ్ములు ఉన్నాయి, ఆ కొమ్ములు పెట్టి పొడుస్తానని చెప్పి చేస్తుండేది. సరే అలాగే ఉందో అతని పని అని చెప్పి నేను రిటైర్ అయిన తర్వాత పార్లమెంట్లో ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే పొగాకు ఉద్యమం పత్తి రైతుల ఉద్యమం నడుపుతున్న 1996లో నడుపుతూ ఉంటే ఒక 5 లక్షలు వెళ్ళి పత్తి ఎగుమతి చేస్తే రేటు పెరుగుతుందని చెప్పి నేను వాదన. దాని మీద ఒక్క కాలిస్తే ఏం లేదు, మీరు మీ బళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి కట్టేయండి, వదిలేసేయండి చూద్దామని అంటే ప్రకాశం గుంటూరు జిల్లాలో 50,000 బళ్ళు రోడ్డు మీద తీసుకొచ్చి వదిలిపెట్టారు. స్తంభించిపోయింది మొత్తం. స్తంభించిపోయిన తర్వాత నేను గవర్నమెంట్ దిగొచ్చింది అప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరున్నారు దాంట్లో టిఆర్ సుబ్రహ్మణ్యం టెక్స్టైల్స్ కమిషనర్, టెక్స్టైల్స్ సెక్రటరీ, మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ సెక్రటరీగా ఉన్నాడు. తర్వాత క్యాబినెట్ సెక్రటరీ అయ్యాడు. 5 లక్షల బేళ్ళు పత్తి ఎగుమతికి అనుమతించాడు, ఆర్డర్ ఇచ్చాడు. దాన్ని ఎలక్షన్ డిక్లేర్ చేశారు కనుక ఎలక్షన్ కమిషన్ ద్వారా రూట్ చేశారు దాన్ని. అతనేం చేశాడు, సిన్స్ ఎలక్షన్స్ ఆర్ డిక్లేర్డ్ ఇట్ విషియేట్స్ ది అట్మాస్ఫియర్ అండ్ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ది వర్డిక్ట్ అని చెప్పి ఆపాడు దాన్ని. సరే అతనికి సేమ్ ఉత్తరం ఒకటి పెట్టాం, మళ్ళీ పెట్టి ఇలాగ అది కావాలని పెడితే అతను పలకల. ఫోన్ చేద్దానికి ప్రయత్నం చేస్తే రాలే లైన్లోకి. అప్పుడు మన తెలుగు అతను అక్కడ మన కృష్ణమూర్తి అని ఒక అతను ఉన్నాడు, ఇంకొక కమిషనర్, ఎలక్షన్ కమిషనర్, ఇంకా గిల్ అని ఉన్నాడు, ఎంఎస్ గిల్ అని. వాళ్ళిద్దరితో ఫోన్లో మాట్లాడు. ఆ గిల్ అన్నాడు, శివాజీ లాభం లేదు వీడి మనం మాట్లాడడం, మళ్ళీ నువ్వు ఏదైనా లోక్సభకు వస్తే ఉంటాడేమో లేకపోతే అని చెప్పాడు. అదే ఉత్తరాన్ని నేను ప్రభాశంకర్ మిశ్రాకి పంపించా, కాపీ పంపిస్తే అతనికి ఇవాళ అందింది, ఎల్లుండి పోస్ట్ చేశాడు దాన్ని. ఈ ట్రీటెడ్ దట్ లెటర్ యాజ్ ఎ పిటిషన్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని చెప్పి పిలిచాడు. పిలిచిన తర్వాత నేను చెప్పింది విని అతను ఇట్లా ఊగుతా, ఈ ఇష్యూడ్ ఎన్ ఇంటీరియం ఆర్డర్ అండ్ పీపుల్ ఆర్ డైయింగ్ విత్ కమిటింగ్ సూసైడ్, హౌ కమ్ దట్ ఎలక్షన్ కమిషనర్ కమ్స్ ఇన్ ది వే అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబ్డికేటెడ్ their responsibility to the innocent fancies of election commissioner. That fellow acted like a bull in Chinese shop. అది ఇష్టం గొంతులేసాడాడు. అసలు ఎవడన్నా ఆపుతాడు, ఎట్లాగో సూసైడ్ చేసుకుంటాడంటే దీన్ని ఎగుమతి చేయడానికి వీల్లేదని చెప్పి, మరి భూకంపం వచ్చి జనం చేస్తూ ఉంటే ఎలక్షన్ డిక్లేర్ చేశారు కనుక అది అయ్యే వరకు దీన్ని ధోనికి వెళ్ళమని చెప్పి కూర్చుంటాడు. ఇంటాను ఎవడెవడు చేసిందని ఆర్డర్ వేసాడు. ఆర్డర్ వేసేపాటికి మీ ఆల్ ఇండియా రేడియోలో కిష్రావు అని ఉండేవాడు, అతను న్యూస్ రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన తర్వాత చెమటలు కాకుండా వచ్చాడు ఆయన హైకోర్టుకి. ఏంటి అంటే శాసనం ఫోన్ చేశాడండి, బూతులు తిడుతున్నాడు నన్ను, నిజంగా ఆర్డర్ ఇచ్చాడు, ఎవడాడు జడ్జి డ్యామ్ డూస్ అని చెప్పి ఆ కాపీ కొంచెం ఇప్పించాను, లేకపోతే వాడు నన్ను బతకనివాడు అని చెప్పి ఇచ్చేసాడు. అట్లా అంత శాసనం నా తల వంచుకునేటట్టు చేశాను నేను. శాసనం నెవర్ డేర్డ్ టు గో టు ది అప్పీల్. దట్ ఆర్డర్ స్టిల్ హోల్డ్స్ గుడ్. తర్వాత ఇటువంటి సందర్భంలో ఇంకోసారి ఇట్లాగే చేస్తే స్టేట్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి ఎవరో ఉన్నారు, చెప్పి ఆ ముఖ్యమంత్రితో అయ్యా అది చల్లదోడు చెప్పిన ఆర్డర్ నేను ఎట్లా తీసిపని చెప్పి మనకు కూడా కోర్టుకు వెళ్దామంటే గడగడ వణికిపోయారు వీళ్ళు. సార్ ఇక్కడ ఒక కీలకమైన అంశం, ఇప్పుడు ధరల స్థిరీకరణ ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికల హామీల్లో కావచ్చు సాధ్యం కాదు, కానీ అమలు కాని హామీలు చాలా ఇస్తుంటాయి రాజకీయ పార్టీలు. ప్రభుత్వం దగ్గరకు వచ్చేసరికి ప్రభుత్వం రాజకీయ పార్టీ పాత్ర వేరు, ప్రభుత్వం పాత్ర వేరు అని చెప్పేస్తారు. సో ప్రతిసారి రైతులు మాటలు నమ్ముతుంటారు, రాజకీయ నాయకులు మోసపోతూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి కీలకమైన అంశం మిర్చి పంట అనేది ఇప్పుడు మనకి గుంటూరు కానీ ఇటు ప్రకాశం కానీ అప్ టు కర్ణాటక బోర్డర్ వరకు ప్రతి ప్రాంతంలో కూడా పంట పండుతూ ఉంటుంది. ఈ మిర్చి పంటలో కూడా ధరలు విపరీతమైన వేరియేషన్స్ వస్తూ ఉన్నాయి. రైతులు అనేక మంది ప్రాణాలు తీసేసుకున్నటువంటి పరిస్థితి ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు కనీస మద్దతు ధర అని అంటున్నారు కదా, 1000 పంటలు పండుతాయి దేశంలో. ఇది కొత్తిమీర దగ్గర నుంచి, ధనియాల దగ్గర నుంచి, ఆవాల దగ్గర నుంచి, చెరుకు, ఇవన్నీ 1000 పంటలు పండుతాయి. 1000 పంటల్లో కేవలం 23-24 పంటలకి కనీస మద్దతు ధర అనేది అంత పెరుగుతుంది, మిగతా వాటికి లేదు. మన దగ్గర తీసుకుంటే మిర్చి, పసుపు ఇటువంటి వాటికి కనీస మద్దతు ధర లేదు.
మనకి అయితే మీ కనీస మద్దతు ధర ప్రకటించిన దాంట్లో కూడా అమలు చేసే యంత్రాంగం లేదు. అమలు చేసే యంత్రాంగం దేనికింది? ఒక ప్యాడీ, వీటు అది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది, కాటన్ కార్పొరేషన్ పత్తి చేస్తుంది. ఈ మూడింటి తప్పితే లేదు అసలు. అందుమూలన అసలు ఆ మిర్చి అనేది కనీస మద్దతు ధర జాబితాలోనే లేదు అసలు. దానికి కనీస మద్దతు ధర అనేదే లేదు అసలు. అందుకని కనీస మద్దతు ధర న్యాయబద్ధంగా జరిగిందా, శాస్త్రీయంగా జరిగిందా జరగలేదని వేరు సంగతి. అసలు లేదు. ఉన్నవాడికి అమలు చేసే యంత్రాంగం లేదు. అది దాని పరిస్థితి. ఈ నేపథ్యంలో మిర్చి దగ్గర ఇంకో తమాషా ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు ఇవాళ 18,000 క్వింటా ఎందుకు అమ్ముతుంది, రేపు వచ్చేవాడికి 11,000 ఎందుకు పడిపోతుంది అనే మార్కెట్ ఇంటెలిజెన్స్ చేసే పద్ధతి ఏజెన్సీ లేనే లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందంటారు, లేకపోతే బిల్ గేట్స్ అంటారు, ఇంకోటి అంటారు, కానీ లేదు అసలు. ఎలాగా లేదంటే మరి మనకి ఈ సంవత్సరానికి మార్కెట్ సెస్ ఎంత వస్తుందంటే 740 కోట్లు వస్తుంది. ఇది ఈ చిన్న రాష్ట్రంలో 740 కోట్లు మార్కెట్ సెస్ ఎందుకు వసూలు చేస్తున్నారు? టు డెవలప్ మార్కెటింగ్ సిస్టమ్, టు డెవలప్ ఫెసిలిటీస్ అండ్ టు డెవలప్ మార్కెట్ ఇంటెలిజెన్స్. మార్కెట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పాలి కదా ఎందుకు వస్తుందో ఏంటో. వాళ్ళు ఏం లేదు అంటే ది ఓన్లీ జాబ్ దే డూ ఈజ్ దే కలెక్ట్ మార్కెట్ సెస్. అంత తప్పితే రెండో పనే లేదు వాడికి. ఖజానాలో వేసుకోవటం తప్ప డెవలప్మెంట్ కోసం అసలు లేదు. కనీసం లింక్ రోడ్లు వేయటం కానీ అసలు ఇంకో తమాషా ఏంటంటే, ఈ డబ్బుని ఎప్పుడు పడితే అప్పుడు వాడుకుంటారు. చాలా రాష్ట్రాల్లో ఈ డబ్బుని సపరేట్ ఎస్క్రూ అకౌంట్లో పెడతారు, ట్రెజరీలో పెట్టరు, దీన్ని వేరే బ్యాంకుల్లో పెట్టి మార్కెటింగ్కే వాడతారు. ఇట్ ఈజ్ సెస్, నాట్ ట్యాక్స్. మార్కెట్ సెస్. అది సెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్యాక్స్. సెస్ ఈజ్ సపోజ్ టు బి యూజ్డ్ ఓన్లీ ఫర్ ది డిజైర్డ్ పర్పస్. దానికి డిజైర్డ్ పర్పస్ ఏంటి? టు డెవలప్ మార్కెటింగ్. ఆ పని తప్పితే మిగతా పనులన్నీ చేస్తారు. ఏం చేస్తారు? కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు జరిగితే దాంట్లో డబ్బు తీసుకొచ్చి ఇస్తారు. లేకపోతే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎలికలు కలిస్తే పిల్లల్ని దానికోసం ఇస్తారు కొంత. లేకపోతే ఇంక పుష్కరాలకు అవసరమైతే ఇస్తారు. సీఎం పర్యటన ఉంటే వాడతారు. అంత తప్పితే మార్కెట్కి సంబంధించి దేనికి వాడరు డబ్బుని. అది ఒక పెద్ద దుర్మార్గం. అది తర్వాత ఈ అసలు ఎంత పండుతుంది ఏమిటి అని లెక్క లేనే లేదు అసలు. ఇక్కడికి కర్ణాటక నుంచి వస్తుంది బాడీ నుంచి రోజుకి ఒక 60,000 బస్తాలు ఇక్కడికి వస్తున్నాయంట. 60,000 బస్తాలు ఇక్కడికి వస్తాయంటే మరి దీని మీద మార్కెటింగ్ మీద 60,000 నుంచి 70,000 బస్తాలు వస్తుందండి ఇక్కడికి. అక్కడికి తడిసిన కాయ వస్తుంది బాడీ వెరైటీను. మరి మొత్తం 130,000 బస్తాలు ఇక్కడికి వస్తాయంటే దాంట్లో సగం పైనుంచి వస్తాయండి వేరే రాష్ట్రాల నుంచి. కర్ణాటక రాష్ట్రంలో అంటే వాళ్ళు పంట అమ్మిన తర్వాత మార్కెట్ యార్డ్లో వ్యాపారులు కానీ ఎవరన్నా కానీ 40 రోజుల తర్వాత వాళ్ళకి అమౌంట్ ఇస్తారని సార్. మనకి గుంటూరు మిర్చి యార్డ్లో చూసుకుంటే ఈరోజు సరుకు అంటే ఈరోజు నైట్ కానీ రేపు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని కర్ణాటక ప్రాంతం నుంచి ఎక్కువగా గుంటూరు మిర్చి యార్డ్కి వస్తారు. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలో పండించే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇక్కడి నుంచి వెళ్ళి కౌలు వెళ్ళినాళ్ళు. అందుకని గబగబ దులుపుకుని ఇక్కడ అమ్ముకుని ఇక్కడ మళ్ళీ సంవత్సరానికి ఇంటికి పోదాం అనే ఉద్దేశంలో ఉంటారు. అది అందుకని తీసుకొచ్చి అమ్ముకుంటారు ఏదో భాగం. ఒకవేళ అక్కడ అవకాశం అమ్ముకునే అవకాశం కానీ వెంటనే డబ్బులు వచ్చే అవకాశం కానీ ఉంటే అక్కడే అమ్మేసుకుంటారు సార్. అక్కడతో పోల్చుకుంటే ఇక్కడే ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందని చెప్తున్నారు మా మిర్చి అనుకుంటారు. అంటే ఎక్కువ వస్తాను బట్టి తీసుకొచ్చి ఉంటారు. తర్వాత కర్నూలుకాయ ఒకటి బాగానే వస్తుంది ఇక్కడికి, కర్నూలు నుంచి. తర్వాత తిరువురు, నందిగామ, జగ్గేపేట ఆ ప్రాంతం కాయ అంతా కూడా ఇప్పుడు మదిరి వెళ్తుంది. ఇది పరిస్థితి. ఇప్పుడు ఇంకొక డైమెన్షన్ ఏంటంటే బంగ్లాదేశ్కి ఎగుమతి పెద్దగా జరగట్లేదు. అప్పుడు అక్కడ పండిస్తున్నారు బాగానే. తర్వాత ఇప్పుడు చైనా మార్కెట్ మనకి పోయినట్టుగా ఉంది. తర్వాత మీకు ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో కూడా ఈ దానికి క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేదు అసలు. క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటి? అసలు మనకి తింటున్నాం కానీ మనం మిరపకాయ ఉందండి, మిరపకాయ మనం తినేది కారం కానీ ఇదంతా ప్యూర్ కారం కాదు. దాంట్లో ఎక్స్క్రీటా ఉంటుంది. ఏ ఎక్స్క్రీటా ఉంటుంది? దోమల ఎక్స్క్రీటా ఉంటుంది, దాంట్లో కలిసి ఉంటుంది. అది కారం కొడతాం, మనం కలుపుకుంటున్నాం, తింటున్నాం, దాంట్లో నెయ్యి వేసుకుంటాం, ఇడ్లీ వెళ్ళిపోతుంది లోపలికి. తర్వాత ఆ కాయ అసలు దాన్ని ఇచ్చేయాలంటే వాళ్ళు అట్టా స్టీమ్ మీద చేస్తారు, కాయని ఇట్లా పాస్ చేస్తారు, బిల్ట్ మీద వేసి ఎన్ని శుభ్రం చేసి పంపుతారు అక్కడ. అట్లాంటిది ఏం లేదు. తర్వాత ఈవెన్ పెద్ద ఐటీసీ కంపెనీ చేసే కారంలో కూడా ఈ ఇంప్యూరిటీస్ అన్నీ ఉంటున్నాయి.
దాని మీద క్వాలిటీ కంట్రోల్ టోటల్లీ ఫెయిల్డ్ ఇక్కడ. అదేం లేదు, అదేం లేకుండా హౌ కెన్ వీ కంపీట్ ఇన్ ది ఇంటర్నేషనల్ మార్కెట్? వీ లూజ్ ది ఇంటర్నేషనల్ మార్కెట్ కాంపిటేటివ్నెస్లో. అంటే ఇప్పుడు ఈ వ్యవసాయ ఉత్పత్తుల మీద కూడా, ఎగుమతుల మీద కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలు పెట్టింది, పన్నులు వేస్తుంది అనేది కూడా పెట్టండి, డబ్బులు వసూలు చేసుకోవటం అక్కడ అంత తప్పితే. ఇప్పుడు అగ్మార్క్ అనేది తీశారు. ఇప్పుడు ఎందుకు తీశారు అగ్మార్క్? అగ్మార్క్ వాళ్ళు ఇచ్చిన చీటికి అసలు విలువ లేదు ఇంటర్నేషనల్ మార్కెట్లో. దాన్ని 100 పిచ్చి అట్టగిస్తుంటారులే అని చెప్పి. అలాగా ఇంతకుముందు అగ్మార్క్ ఉండేది. అదే మన బంగారానికి వాడేవాడు గుండెవాడు కూడా చెబుతుంటాడే. సో అట్లా తెగుళ్ళ వ్యవహారం కూడా రైతులకి చాలా ఇబ్బందికరంగా మారింది సార్. అంటే ఈ తెగుళ్ళు కొన్ని రకాల ఉత్పత్తులు వాడటం వల్ల, అంటే పురుగుల మందులు వాడటం వల్ల పురుగులు చనిపోవటం గురించి ఏమో కానీ మిగతా వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయి. అంటే కొన్ని రకాల పురుగు మందులు వాడుతుంటే వాటిని పండించుకునే పరిస్థితులు కూడా ప్రభుత్వాలు ఉండటం లేదు. ఏం ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఏం చేయలేకపోవడం సార్. ప్రభుత్వమే కదా ఏదైనా చేయాల్సింది. ఏం చేస్తుంది? వ్యవస్థ అంతా ఉంది అక్కడే కదా. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? దే సీ దట్ నో ఇండస్ట్రీ కమ్స్ అప్. కొత్త ఇండస్ట్రీ రాకుండా కాపలా కాస్తుంటారు. అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? వీళ్ళని చేయటానికే కదా సార్. ఏం చేయడానికి? మీరు చూడండి, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూడండి. మా ఊర్లో నేను మా నాయన పేరున ఎప్పుడో పంచాయతీ బిల్డింగ్ కట్టించా, 11 ఏళ్ళు అయింది. ఎంబుక్ పారేశారు. దానికి సంబంధించిన ఇంకో 50-60 బిల్లు రావాలి ఇప్పటికి. ఆ ఎంబుక్ లేదండి పోయిందంటారండి. ఏం చూద్దాం వాళ్ళని? అంటే ఇప్పుడు అసలు సిస్టమ్స్ దే ఆర్ నాట్ ఫంక్షనింగ్ అండి. అన్ని సిస్టమ్స్ కొలాప్స్ అయిపోయినాయి దేశంలో. విద్యా వ్యవస్థ నాశనం అయింది, వైద్య వ్యవస్థ నాశనం అయింది, న్యాయ వ్యవస్థ నాశనం అయింది, పరిపాలనా వ్యవస్థ లేదు, పత్రికా వ్యవస్థ సంకనాగిపోయింది. ఎవరు నమ్ముకుని వెళ్తాం ముందు? రాజకీయ వ్యవస్థ అట్టాగే తెచ్చింది. ఎట్లా ఇది ఎవరు చెప్పుకుంటాం మనం? అసలు ఎందుకంటే ఇప్పుడు వెంకయ్యనాయుడు వచ్చినప్పుడు ఆయన ఉండగానే చెప్పారు కదా, నేను ఉపన్యాసంలోను, ఏమయ్యా నువ్వు ఏదో 1000 కోట్లు ఇచ్చానన్నావు ఈ ఊరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. మరి నువ్వు ఇచ్చినందువల్ల మేము ఎవరూ అడగలేదు, మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని ఇచ్చానన్నావు, సరే అయిపోయింది. దాని మూలాన జరిగింది ఏంటంటే మా అందరి కార్లకి 2 లక్షల రూపాయలు రిపేర్ అని చెప్పా. ఇక అంతకన్నా ఏం చెప్పమంటారు? ఏమన్నారు సార్? ఉపన్యాసంలో చెప్పి ఆయన ఏమన్నారు? రాసుకున్నాడు అంతే. నేను ఇచ్చిన 1000 కోట్లు ఎక్కడ పోయి నేను కూడా లెక్కలు తీయలేదా? ఎవరో చెబుతాం మనం. సో 2 లక్షలు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కారుకి 2 లక్షల రూపాయలు ఖర్చు అయితే వచ్చింది, కానీ బట్ అనుకున్న పని సరే వాస్తవం కదా. ఇవాళ పూర్తయింది అది. ఇవాళ ఆ గుంటలు పూడ్చారా? వాళ్ళకి బుద్ధి ఉండక్కర్లు అసలు. పైగా వాళ్ళు చేసిన పని కన్నా ఎక్కువ డబ్బు డ్రా చేశాడు కాంట్రాక్ట్. వాడు ఇంకా కొత్తగా డబ్బే ఉంది పని చేయని అంటాడు. ఇంజనీర్లు పిలిచాను నేను, వాళ్ళు అడిగితే డబ్బు ఇస్తే మా ఉద్యోగాలు పోతాయండి, ఇప్పటికే ఎక్కువ ఇచ్చాము అంటారు వాళ్ళు. అంటే ఆ 1000 కోట్లు కాంట్రాక్ట్లో ఎంతమంది రాజకీయ నాయకులకి, ఎంతమంది అధికారులకి బాగా లెక్క మనమే వస్తాం. కానీ సార్ ఇప్పుడు దీంట్లో మిర్చి అంశం ప్రస్తావనకు వచ్చింది. 25,000 గడిచిన సంవత్సరం అమ్మినటువంటి మిర్చి ఈ సంవత్సరం 10,000 కూడా కొనలేదు. ఎందుకు ఇంత వేరియేషన్ వచ్చింది? ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఏంటి? ఇప్పుడు 25,000 అమ్మింది, 10,000 కూడా లేదు. హౌ కమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్? ఇవాళ 10,000 ఉంది, రేపు 11,000 ఎందుకు అవుతుంది, లేకపోతే ఎల్లుండి 8,000 ఎందుకు అవుతుంది అనేదంతా మీ దగ్గర మానిటరింగ్ సిస్టమ్ ఉందా? ఏం చేస్తా ఉన్నట్టు వాళ్ళు? అంటే సింపుల్గా ఒక మాట చెప్తాం, మేము కానీ ప్రభుత్వాలు కానీ దళారీ వ్యవస్థను అరికడతాం. దళారీ వ్యవస్థ వల్ల ఎంత జరుగుతుందంటారా? ఏది ఈ మిర్చి రేట్లు ఏం జరుగుతుందో వాడికి ఏం తెలియదు. వాడి వ్యాపారస్తుడు కూడా తెలియదు. వ్యాపారస్తుడు, దాంట్లో కాటా వేసేవాడు, మేస్త్రి, ఏది కూలి, రైతు, వీళ్ళంతా దే ఆర్ ఆన్ పార్ బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. వాడికి ఒకటి తెలిసింది లేదు, ఒకటి తెలవదు లేదు, అంతా ఒకే లెవెల్లో ఉంటారు. అసలు ఆ మార్కెట్ యార్డ్ ఏంటండి బాబు? అసలు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత మార్కెట్ యార్డ్ ఆ స్థితిలో ఉంది అసలు. కానీ నేను అంటుంది ఒక్క మిర్చి గురించి కాదు సార్. ఇప్పుడు పొగాకు తీసుకుంటే పొగాకు రేటు కూడా పతనం అవుతుంది, శనగ తీసుకుంటే శనగ పతనం అవుతుంది, ఉల్లి సంగతి తీసుకుంటే రైతు దగ్గరకు వచ్చేసరికి 10 రూపాయలు ఇవ్వడానికి కటకట్లాడిపోతుంది. ఇప్పుడు కర్నూలు లాంటి ప్రాంతంలో 10 రూపాయలకు అమ్ముకుంటున్నారు, 1000 రూపాయలు అమ్ముతుంది క్వింటా.
బహిరంగ మార్కెట్లోకి వచ్చేసరికి 30 రూపాయలు, 35 రూపాయలు, లేదంటే కేజీ 3 కేజీలు 100 రూపాయలు. ఈ పరిస్థితి ఉంది. అంటే ఇది దళారీ వ్యవస్థ అనుకోవాలా? అంటే దానికి దెర్ ఆర్ సెవరల్ లేయర్స్ బిట్వీన్ కప్ అండ్ లిప్. ఉమ్, ఎలాగంటే మీకు ఫారం గేట్ నుంచి ముళ్ళు ఉంటుంది, లేదా ధాన్యం ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. ఎవరికి అమ్ముతాడు రైతు ఊళ్ళో? ఆ ఊర్లో ఏజెంట్కి ఎవరో కమిషన్ దారికి అమ్ముతాడు. అమ్ముతారు. ఆ కమిషన్ దారు ఏం చేస్తాడు? దాన్ని తీసుకెళ్ళి ఇంకో గుంటూరులో ఇంకో పెద్ద కమిషన్ దారికి అమ్ముతాడు. వాడు రైస్ మిల్కి అమ్ముతాడు. వాడు తీసుకొచ్చి ఆ బియ్యం ఎఫ్సీకో లేకపోతే ఇంకోటికి వేస్తాడు. అది ఇటు వస్తుంది, అట్టకు వస్తుంది. అలాగే తీసుకుంటే ఒకే లేయర్ 10-12 లేయర్లు ఉన్నాయి అక్కడ. 10-12 లేయర్ ఉండేవాడి ప్రతి స్టేజ్లోనూ కూడా వాడు 10% లాభం వేసుకుని నడుపుతూ ఉంటాడు. అంతే కదా, ఊరినే వ్యాపారం ఊరికే వ్యాపారం ఎవరు చేయరు. నష్టానికి ఎవడు చేయడు కదా. ఇందాక నేను కనీస మద్దతు ధర అంటే మేము ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయాం. కనీస మద్దతు ధర పెడితే అమలు చేసే యంత్రాంగం మీద నీ దగ్గర ఎవడు కొంటాడు? కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని మన వాళ్ళు మాట్లాడతారు, తెలిసికో తెలియక. కనీస మద్దతు ధర చట్టబద్ధం చేస్తే సపోజ్ 10 మంది వ్యాపారస్తులు ధాన్యం కొన్నారు, లేకపోతే మిర్చి కొంటారు. కనీస మద్దతు ధర ఇంత ఉంది, వాడికి గిట్టుబాటు కాలేదు. గిట్టుబాటు కాదు, వాడు వ్యాపారం చేస్తాడా? సో ప్రతి ఏడు కూడా మారిపోతుంది కదా. కాదు కదా, ఆ వ్యాపారం మానేసి ఇంకో వ్యాపారంలోకి వెళ్ళిపోతాడు. అసలు ఇంకో విషయం చెప్తా, ధాన్యం బదులు అపరాలు కొంటాడు, అపరాల బదులు మిర్చి కొంటాడు, మిర్చి బదులు ఇంకో ఆవాలు కొంటాడు. అయినప్పుడు నష్టానికి చేయమని వ్యాపారాలు ఇస్తాడు, నువ్వు అలాగే నిర్బంధిస్తావు. అందుకని ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. అంటే మద్దతు ధర ఒకవేళ ప్రకటించినప్పుడు ప్రతి ఏడు అంటే వాల్యూ మారిపోతుంది కదా సార్. మీరు ఇందాక అన్నారు మారిపోతుంది. పంట పండించే ఉన్నప్పుడు ఉండే ధర వేరు ఉంటుంది, అంతిమంగా తర్వాత మీరు దాన్ని అమలు చేసే యంత్రాంగం నీ దగ్గర లేదు, ప్రభుత్వం అది మొత్తం మీరు తలకెత్తుకోలేదు. తర్వాత కనీస మద్దతు ధర అంటే ఏంటి అసలు? ఏమనుకుంటున్నారు వీళ్ళు? కనీస మద్దతు ధర అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఏంటి? కొంప తగలబడిపోయింది, చెంబు తెపాళ కూడా లేదు. ఆ చెంబు తెపాళ ఇస్తాం అనేది కనీస మద్దతు ధర, అంతేగాని నీకు గిట్టుబాటు ధర కాదు. అది గిట్టుబాటు ధర కాదు అని ఈ డైమెన్షన్స్ దాన్ని ఆలోచించుకోకుండా మన వాళ్ళు కూడా పాపం ట్యాక్లు వేస్తూ ఉంటారు, సరే వేస్తూ ఉంటారు. వాళ్ళకి సాల్వ్ వచ్చేవారు వాళ్ళు వేస్తారు. గిట్టుబాటు ధరలు ప్రభుత్వాలు ప్రకటించినా ఇందాక మీరు చెప్పినట్టుగా యంత్రాంగం దాన్ని అమలు చేయలేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చాలా స్పష్టంగా చూసాం, అంటే వరదలు పెద్ద ఎత్తున వచ్చినాయి. ఆ వరదల్లో దాదాపుగా ప్రభుత్వం చెప్పిన అంచనాలు 2000, గడిచిన సంవత్సరం అమ్మింది 2500 అయితే, ఫ్లడ్ వచ్చిన నేపథ్యంలో ఇంక రేపు ఎల్లుండో వర్షాలు వస్తాయని చెప్పి 1200కి 1300 కూడా కొనుక్కుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతాంది. కీపింగ్ కెపాసిటీ లేదు కదా, లేదు. వాడికి గోడౌన్ లేదు, దాచుకుంటాకి చోటు లేదు, తర్వాత డబ్బు అవసరం ఉంటుంది. అదే మీరు ఇప్పుడు ధాన్యం గురించి మాట్లాడుకున్నాం సార్, కానీ ఇప్పుడు ఉల్లిపాయ ధరలు కానీ లేకపోతే ఈ మిగతా ధరలు కానీ ఉల్లిపాయలు చాలా సంవత్సరాలు చాలా సందర్భాల్లో గవర్నమెంట్ నుండి మార్చిన ఉల్లిపాయలు ప్రజలకు ఉల్లిపాయ ఏంటంటే ఇట్ ఈజ్ పెరిషబుల్ కమోడిటీ, కొద్ది రోజులు నిలవ ఉండదు. తర్వాత మొత్తం మీకు స్టడీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉల్లిపాయ మార్కెట్ అంతా తాడేపల్లిగూడెం కంట్రోల్ చేస్తుంది. ఆ వ్యాపారులు 10 మంది 20 మంది అక్కడే ఉంటారు. వాడు కర్నూలులో ఉల్లిపాయ పంటకి అన్నిటికీ పెట్టుబడి పెడుతుంటాడు వాడు. అందుకని వాడు మొత్తం రేట్ ఎంత ఉండాలో వాడు కంట్రోల్ చేసేస్తాడు. ఏది మన వెనక ఈ బ్రాకెట్ నెంబర్ అని వచ్చేది, అవును, సాయంత్రం మెయిల్లో వచ్చేది. అది ఆ బ్రాకెట్ నెంబర్ లాగా వాడు నిర్ణయం చేస్తాడు. తాడేపల్లిగూడి వాడు కంట్రోల్ చేస్తాడు. సో అదే సార్, ఇప్పుడు మనకి రైతు మార్కెట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు ఎవరికి అమ్ముకుంటారు రైతులు అని చెప్పని అడుగుతున్నారు మీరు. అంటే ప్రతి చోట కూడా ఒక దళారీ వ్యవస్థ లేకపోతే ఒక వ్యాపార వర్గం ఉంటుంది. కానీ ఇప్పుడు ఉల్లిపాయలు రైతు మార్కెట్కి తీసుకొచ్చి అమ్మగలుగుతున్నారు కొన్ని చోట్ల, కూరగాయలు కొన్ని చోట్ల తీసుకొచ్చి అమ్ముతున్నారు. అలాగే ధాన్యాన్ని నేరుగా తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితి ఉండదు. ఉన్నా కానీ ప్రభుత్వాలు సపోర్ట్ చేయట్లేదు. ప్రభుత్వాలు ఏమో ₹1 బియ్యం ఇస్తాం, ₹2 బియ్యం ఇస్తామని చెప్తున్నాయి. కానీ రైతు దగ్గర కొనేటప్పుడు అంటే కొనే కెపాసిటీ ఉండాలి కదా. కొంటున్నారుగా, అది ప్రజల సొమ్మే కదా సార్. కొంటున్నారుగా, కొని ఇస్తున్నారు కదా. రైతుల దగ్గర నేరుగా కొనట్లేదు కదా. ఇది ధాన్యం రైతుల దగ్గర కొనట్లేదు కదా సార్, ఏజెంట్ల దగ్గర కొంటారు. ఏజెంట్లు ఇప్పుడు దీంట్లో ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో మిగతా చోట్ల లేనిదేలా ఇక్కడ జరిగింది ఒకటి కొత్తది. పంజాబ్లో నేను వెళ్ళి చూసి వచ్చాను, ఫోటోలు చూపించుతాడు. ఆ పంజాబ్లో ఏంటంటే ధాన్యం హార్వెస్టింగ్ చేస్తారు. హార్వెస్టింగ్ చేసిన మిషన్ మీద థ్రెష్ చేస్తారు. దాన్ని థ్రెష్ చేసి మన ఇసుకేసుకెళ్ళినట్టుగా ట్రక్కులు వేసుకొస్తారు. ధాన్యం బస్తాల్లో పైరు తీసుకొచ్చి దెంబరించేస్తారు. అక్కడ ప్రతి 5 కిలోమీటర్లకి
6 కిలోమీటర్ల రేడియస్లో కొనుగోలు కేంద్రం ఉంటుంది అక్కడ. ఆ కొనుగోలు కేంద్రానికి ఒక పుస్తకం వచ్చేస్తారు ఈ లోపల. ఎక్కడ పత్తిపాడులో కొనుగోలు కేంద్రం ఉంది, పెదకాకానిలో ఉంది, పెదకాకానికి ఈ ఊరు నుంచి రావాలి. ఈ కొన్నవి ఎక్కడికి వెళ్తాయి, పలానా రైస్ మిల్కి వెళ్తాయి, లేదా పలానా రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత బియ్యం వస్తుంది. ఆ బియ్యం ఎక్కడికి వెళ్తాయి, బియ్యం కేరళ వెళ్ళాలి. అందుకని మనకి వేగంలో రెడీగా పెట్టుకుంటాం అక్కడ. పలానా తెనాలి స్టేషన్కి వెళ్ళి, లేకపోతే అంగళకూతురు స్టేషన్కి వెళ్ళి దాన్ని లోడ్ చేయాలి, లేకపోతే కాకాని స్టేషన్కి వెళ్ళి, నంబూరు స్టేషన్కి వెళ్ళి లోడ్ చేయాలని రోడ్ మ్యాప్ ఉంటుందని. చేసిన తర్వాత ఈ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ దాంట్లో ఆ కొనుగోలు కేంద్రంలోకి వెళితే వీడు సచ్చు బుచ్చు అసలు థ్రెష్ చేసినంతా అక్కడ తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళినాక ఒక పెద్ద ఫ్యాన్ ఉంటుంది, బయట పెట్టాడే అంతకన్నా పెద్ద రెక్కలు ఉంటుంది. వాడు ఆ ఫ్యాన్ వేస్తాడు. ఫ్యాన్ వేసినాక డ్రై చేస్తాడు, అంటే ఆరిపోతుంది. తాలు తప్ప ఉంటే ఎగిరిపోతుంది. ఎగిరిపోయిన తర్వాత ఒక 5-6 ఏజెన్సీలు ఆక్షన్కి వస్తాయి. ఓపెన్ ఆక్షన్. ఎవరు వస్తారు? ఎఫ్సిఐ ఉంటుంది, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పంజాబ్ ఉంటుంది, పంజాబ్ మార్కెట్ ఉంటుంది, పంజాబ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది, పంజాబ్ ఫుడ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పంజాబ్ యాగ్రో ఇండస్ట్రీస్ అని ఉంటాడు. వీళ్ళందరూ వస్తారు ఆక్షన్కి, వచ్చి పాడతారు. ప్రైవేట్ ఆడికి 5% సరుకు కూడా దొరకదు, వీళ్ళే కొంటారు. కొని వీళ్ళు ఇచ్చేస్తుంటారు. ఒక వారం రోజులు అయ్యేపటికి పంజాబ్ మొత్తం మీద పండిన దాంట్లో ఒక గింజ కూడా మిగలదు, ఇక అయిపోతుంది అంత. మొత్తం గవర్నమెంట్ ఏజెన్సీలు కొంటాయి. ఎందుకట్లా జరుగుతుంది అని అంటే వాడికి అమ్ముకోవాల్సిన కంపల్షన్ ఉంది వాడికి. ఎందుకు వాడు ఖరీఫ్లో ధాన్యం అమ్ముకుని ఆ డబ్బు తీసుకొచ్చి ఆ చేరుని సరి చేసుకుని మళ్ళీ వీటి వేసుకోవాలి, వాడు గోధుమ వేయాలి. అందు గురించి అలా చేస్తుంటాడు. ఆ మైండ్ యూ పంజాబ్లో పండిందంతా సర్ప్లసే, వాడు తిండ కదా, వాడు గోధుమ తింటాడు, రొట్టె తింటాడు. అందుకని ఈ బియ్యాన్ని మొత్తం వాడు కేరళకి ఎక్కడికి వెళ్ళిపోతుంది. అది పెద్ద వెల్ఫేర్ యాక్టివిటీ లాగా చూస్తుంది గవర్నమెంట్ అక్కడ. మన దగ్గర ఎక్స్పోర్ట్ విధానం లేదా సార్? మన దగ్గర ఏం చేశారంటే ఇక్కడ ఈ పొగాకు వ్యాపారంలాగా పెద్ద రైతులు ఆ రోజుల్లో రైస్ మిల్లులు పెట్టారు. ఎవరు పెట్టారు రైస్ మిల్లు? మొప్పలనేని శాసగిరావు, శివపురం అన్నమయ్య గారు, అన్నాబోతుని సత్యం, పిన్నమనేని కోటేశ్వరరావు, రావి శోభనాథుడి, భీమవరంలో రాజులు, వీళ్ళంతా రైస్ మిల్లు పెట్టారు. రైస్ మిల్లు పెట్టి ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేసే పరిస్థితికి వెళ్ళారు. వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. అయిన తర్వాత ఏం చేశారు వీళ్ళు? మీరు ఎందుకండి ఎఫ్సిఐ ధాన్యం కొండి గడ్డి గుడ్డ వ్యవహారం అంతా దీనికి మేము బియ్యం మీకు సప్లై చేస్తామని చెప్పి వీళ్ళు ఎంటర్ అయ్యారు మధ్యలో. రైతుకి ఎఫ్సిఐకి మధ్యలో వీడొచ్చాడు. వీడొచ్చి ఈవెన్ సపోజ్ గవర్నమెంట్ ఇచ్చిన రేటు ప్రకారం వీడు ధాన్యానికి రేటు ఇచ్చినా కూడా వాడికి నీట్గా 1000 రూపాయలు లాభం వచ్చేటట్టుగా రేటు ఫిక్స్ చేశారు అక్కడ. అర్థమైందా మీకు? వాడికి 1000 రూపాయలు లాభం వస్తుంది. అందుకని వీడు ఒక సిస్టమ్ వీళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఏంటి? ఎఫ్సిఐకి ఒక లారీ బియ్యం సప్లై చేస్తే వీడు 5000 రూపాయలు లంచం ఇవ్వటం. ఎవరికి? డిఎం ఆఫ్ ఎఫ్సిఐ వాడికి. అట్లా సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయలు పైగా వాడికి వచ్చాయి. అట్టగా ఈ సిస్టమ్ని మన ఆంధ్రదేశంలో చాలా సమర్థవంతంగా అమలు చేశారు. ఇక్కడ రకంగా చంపేశారు దాన్ని. ఇప్పుడు ఏం చేస్తే అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే చెప్పుకోలేము. ఇప్పుడు మిర్చి రైతు సమస్య వేరే ఉంటుంది, ఉల్లి రైతు సమస్య వేరే ఉంటుంది. కానీ ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా అగ్రికల్చరల్ మినిస్ట్రీ కానీ లేదంటే మార్కెటింగ్ మినిస్ట్రీ కానీ వీళ్ళే డీల్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తే రైతుకి అసలు ఎవరు నమ్ముకుని చేస్తారు? ఎవరు చేస్తారు ఇది? ఇప్పుడు మీకు పార్లమెంట్కి వెళ్ళినప్పుడు, అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఒక బయోడేటా మీది ఏంటని చెప్పి ప్రొఫార్మ్ వేస్తారు రాయమని. మీ అభిరుచి ఏంటి, లేదా మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటని చెప్పి. మైండ్ యూ, మేమున్న దినాల్లో అయితే ఒక 80% 70% వరకు మాది వ్యవసాయం, పల్లెటూరు అభివృద్ధి, గ్రామాభివృద్ధి మాది లక్ష్యం అని చెప్పి దానికోసమే పుట్టాం, దానికోసమే గాలి పీలుస్తున్నాం, దానికోసం నీళ్లు తాగుతున్నాం రాస్తారు. అంత ಹೆಚ್ಚు మంది ప్రజాప్రతినిధులు చట్టసభల్లో దీనికోసం మేము ఉన్నామని చెప్పేవాడు ఇంక ఏ దేశంలోనూ ఉండరు. కానీ రైతులకి జరిగినంత అన్యాయం ఇంకే దేశంలోనూ మన దేశంలో జరిగినట్టు జరగదు. మీ సమయంలో అందుకని చెప్పేది ఏంటంటే ఇది వాళ్ళలో చిత్తశుద్ధి లేకుండా మనం ఏం మాట్లాడితే ఉపయోగం ఉంది? నేను ఏదో చెబుతాను, నేను చెప్పింది ఎవడన్నా ఫాలో అవుతాడు అసలు? ఎందుకు నేను చెప్పడం? వాళ్ళు ఎవరిని అడిగితే చెబుతాం, అంతేగాని మీతో చెప్పి ఊరినే మీ ఎంటర్టైన్మెంట్ కానీ అంటే కాదు సార్.
నేను ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడలేదు. మీరు చెప్పిన విధానంలో మీ సమయంలో కూడా రైతాంగ కుటుంబాల నుంచి వచ్చినటువంటి అయినా పార్లమెంటేరియన్స్ కానీ మేము చేయగలిగాంగా, అయినా కానీ రుణాలు వృద్ధి నేను చేయగలిగాను కదా, అయినా కానీ క్రాప్ హాలిడే నేను చేయగలిగాను కదా, సూసైడ్స్ నేను ఆపగలిగాను కదా, నేను ఒక్కడనే కదా ఉంటా. కానీ ఇప్పుడు అంతా పారిశ్రామికవేత్తలే కదా సార్. అవును అవును, వాళ్ళని అడగండి మీరు ఏం చేస్తున్నారు మీరు అని. నాకన్నా బాగా భాష వచ్చు వాళ్ళకి, బాగా చదువుకున్న వాళ్ళు. తర్వాత వేరు వేదలు ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర హంగులన్నీ ఉన్నాయి. అంటే పేదలకి సాయం చేయాలంటే, పేదల కష్టాలు తీర్చాలంటే మీరు ఇందాక అన్నట్లుగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనో ఆక్స్ఫర్డ్ బుక్కుల్లో చదువుకున్న చదువు సరిపోదు సార్. ఇప్పుడు అట్లా లెవెల్లో ఉన్న నా దగ్గర ఏమి వేరు వేదలు లేదు, నేను ఏదో ఒంటరిగాడిని, అయినా కానీ నేను చేయగలిగాను కదా. ఒక పోరాటం, ఒక స్ఫూర్తి అది. అంటే చాలా మందికి ఏంటంటే సార్, 10 మంది రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మాకు రాజకీయం మొత్తం తెలుసు అనుకుంటారు. అంటే వాళ్ళకి తెలిసిన చుట్టుపక్కల చూసే పేర్లు, పేజీలు, పేపర్లు చదువుకుంటారు. వాళ్ళ చరిత్ర మొత్తం చెప్పి నాకు రాజకీయం మొత్తం తెలుసు అనుకుంటారు. రాజకీయం అంటే ప్రజల గురించి తెలియాలి, రైతుల సమస్యలు తెలియాలి, సమాజం గురించి తెలియాలి. పేర్లు తెలిస్తే ప్రయోజనం ఉంది. వాళ్ళకి తెలుసు అండి బాగా, మనకే తెలియదు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎందుకున్నారో వాళ్ళకి తెలుసు, వాళ్ళు వచ్చిన పని పూర్తి చేసుకోగలుగుతున్నారు సమర్థవంతంగా. మనం ఏదో తెలియతోకగా పిచ్చేవాళ్ళగా తిరుగుతుంటాం కానీ అని వాళ్ళు అనుకుంటారు. సార్ రాజధాని పరిస్థితి సార్, రాజధాని ప్రాంతంలో దీనికి రైతు కూలీల వ్యవహారం దీనికి దానికి కుదరదు. ఓకే, ఇది డైల్యూట్ అయిపోతుంది. ఇది మనం మాట్లాడిన సీరియస్ టాపిక్ డైల్యూట్ అయిపోతుంది. ఓకే, అది ఇంకో తోట చెప్పుకుందాం, ఇంకో మాట్లాడదాం సార్. దాంతోపాటు అదే రాజధాని అంశంలో ఏంటంటే, రేపు ఏప్రిల్ నెలలో మరొకసారి ప్రధానమంత్రి వచ్చి మళ్ళీ రాజధాని శంకుస్థాపన చేయబోతున్నారు. అంటే గడిచిన అంటే 2015, 2017 సమయంలో ఈ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి భావన. ఆ తర్వాత మరి ప్రభుత్వాలు సక్సెస్ ఇన్ దేర్ ఎఫర్ట్స్ అంతే. ఏం చేయబోతారు? ప్రధానమంత్రి నిధులు ఇస్తారంటారు మళ్ళీ? పోయినసారి అసలు నిధులు లేకపోతే ఇవ్వకపోవడం సమస్య కాదు. అసలు స్పెండింగ్ కెపాసిటీ ఉండాలిగా. నిధులు ఇస్తారు, ఏం చేస్తారు? నిధులు ఇస్తే ఎట్లా ఖర్చు చేస్తారు? ఖర్చు చేసి యంత్రాంగం ఏముంది మీ దగ్గర? కాంట్రాక్టులు ఎవరున్నారు చూడండి. డబ్బులు ఇస్తే వస్తారు కదా సార్. ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి వస్తారు? మరి ఏం చేస్తారు? రాజధాని ఏమయ్యారు వీళ్ళు? పాత కాంట్రాక్టులు ఏం చేశారు వీళ్ళు? పాత ప్రభుత్వం ఆపేసింది కాదు. ఏం చేశారు ఈ కాంట్రాక్టులు? ఎంత డబ్బులు డ్రా చేశారు వీళ్ళు? బ్యాంకుల నుంచి ఎంత తెచ్చారు ఈ కాంట్రాక్ట్ కాగితాలు అడ్డం పెట్టుకుని? డబ్బు లేక చేయలేకపోయారా? అందుకని అది సంగతి. అదే నేను అంటుంది, ఇప్పుడు మీరు రైతు పక్షపాతి, మీరు అవునన్నా కాదన్నా ఏం చేసినా ఒక ప్రభుత్వాన్నో ఒక వ్యవస్థనో నమ్మి దాదాపు 40,000 ఎకరాలు రైతులు తీసేయండి. అంత బుల్షిట్. నమ్మి ఇస్తారా? ఎందుకు ఇస్తారు? సరే, వాళ్ళ అవసరం కోసం ఇచ్చారు కదా. ఎందుకు లేదు దాని గురించి ఇప్పుడు వద్దు. అంటే ప్రధానమంత్రి గారు రాబోతున్నారు. ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్. ఆయన బాగా పూర్తి ఫలితం సాధించాలని కోరుకుంటున్నా. అంత తప్పితే మనం చెప్పేది ఉంది. అంటే పోయినసారి మట్టి అనో నీళ్ళు ఇచ్చారని ఒక ఆవేదన ఉంది. ఈ తడం ఇంకేమైనా ఇస్తాడు? ఏమి ఇస్తారు అనుకుంటున్నారు? ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నారు? అక్కడ ఏం చేస్తే బాగుంటుందని, కేంద్రం ఏ విధంగా సహకారం అందిస్తే బాగుంటుంది? ఒక పని చేస్తావా సార్? నేను మళ్ళీ పార్లమెంటు పంపితే అవన్నీ నేను సాధిస్తాను. ఇది యలమంచిలి శివాజీ ఓ పక్కన రైతులు, ఇంకో పక్కన ప్రజలు పడుతున్నటువంటి విషయాలు, కష్టాల మీద తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాజధాని అంశంలో కేంద్రం సాయం చేయాలి, రాజధాని అభివృద్ధి చెందాలనేటువంటి ఆకాంక్షను వ్యక్తం చేశారు.